మంగళగిరిని మోడల్ మంగళగిరిగా తీర్చిదిద్దే బాధ్యత తనదే అన్నారు మంత్రి లోకేష్. మంగళగిరిలో త్వరలో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. రానున్న రోజుల్లో మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్ అందిస్తామన్నారు. ఎన్నికల్లో మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని లోకేష్ చెప్పారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మహానాడు కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలని పంపిణీ చేశారు. ఈ ఏడాది పూర్తయ్యేలోపు 3000 కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పట్టాలు అందజేస్తోందని లోకేష్ అన్నారు. 2 వారాల్లో పట్టాలకు రిజిస్ట్రేషన్ చేస్తామని, 2 ఏళ్లలో అమ్ముకునే హక్కు కల్పిస్తామని చెప్పారు. పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నామన్న లోకేష్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించామని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి ఈరోజు ఇస్తున్న మీ పట్టా 2 వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది. అలా అని మీరు అమ్మద్దమ్మా, ఎవరు అమ్మద్దు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి. అమ్మా నాడు చెప్పా, భూగర్భ డ్రైనేజ్ సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అది భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం. ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం.